బీఆర్ఎస్ నాయకులు నోటి దురుసు, దౌర్జన్యపూరిత మనస్తత్వం, వాటి వల్లనే 10 ఏళ్ల తర్వాత ఆ పార్టీ అధికారులకు దూరమైంది. 9 ఏళ్ల తర్వాత అనుకోలేము. రేవంత్ ఆ విషయంలో ఇప్పటిదాకా అయితే హుందాగానే ఉన్నారు. కానీ ఈ మధ్యన తరచు, అంటే ఒకప్పుడు కేసీఆర్ మీద ఎంతకు విరక్తి పుట్టింది, అందరినీ బూతులు తిడతాడని. రేవంత్ కేసీఆర్ని అదే బూతులు తిడితే క్రమంగా విరక్తి వచ్చేస్తుంది జనానికి. ఇది నెంబర్ 1 ఆయన ఆలోచించుకోవాల్సి. అట్లాగే అధికారంలోకి వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులు దౌర్జన్యాలు ఆరంభమైనవి. అందులో మొన్న ఆ శంకర్ అనేటువంటి యూట్యూబర్ మీద జరిగినటువంటి దాడి ఒక ఎత్తు, అట్లాగే మళ్ళీ ఇంకొక రాజు న్యూస్కి సంబంధించినటువంటి జర్నలిస్ట్ మీద జరిగినటువంటి దాడి మరొక ఎత్తు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబర్పేటలో కేటీఆర్ కారుకు అడ్డుపడి దాడి చేయటం, బండి సంజయ్ మీద రాళ్ల దాడి, హుస్నాబాద్ రాములపల్లి గ్రామంలో ప్రజాహిత యాత్ర మీద రాళ్లతో దాడి, ఇలాంటివి జరిగితే రౌడీయిజాన్నో ఫ్యాక్షనిజాన్నో నచ్చక ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు మంచి కోరుకుంటున్నారు. ఇట్లాంటి చెడు జరుగుతోందనుకుంటే అది దెబ్బతినేటటువంటి ప్రమాదం ఉంటుంది. ఆలోచించి రేవంత్ కంట్రోల్ చేస్తే బాగుంటుంది.